అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకుని స్టార్ కమిడియన్ గా కొనసాగుతున్న నటుల్లో హైపర్ ఆది ఒకడు. టాలెంట్ ను నమ్ముకుని జబర్దస్త్ లో అడుగుపెట్టి అనతి కాలంలోనే టీం లీడర్ గా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక సినిమాల్లో ఒక పక్క కమిడియన్ గా చేస్తూనే ఇంకో పక్క డైలాగ్ రైటర్ గా మారి తన సత్తా చూపిస్తున్నాడు. ఇక హైపర్ ఆది సినిమా విషయాలు పక్కన పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఆయన పెద్ద ఫ్యాన్ అని అందరికీ తెలిసిందే. జనసేన కార్యకర్తగా స్టేజ్ పై ఎన్నో ప్రసంగాలు ఇచ్చాడు. ఎంతో మందిని విమర్శించాడు కూడా. పవన్ ను ఎవరైనా ఏదైనా అంటే డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా వారికి తనదైన స్టైల్లో ఇచ్చి పడేస్తాడు. ఇక తాజాగా హైపర్ ఆది ఎమోషనల్ అయ్యాడు. టీడీపీ జనసేన పొత్తుల్లో జనసేనకు 24 సీట్లు మాత్రమే కేటాయించడంతో పవన్ అభిమానులనే ఆయన విమర్శిస్తున్నారు. ఈ విషయంపై హైపర్ ఆది ఒక ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశాడు. జనసేనకి 24 సీట్లు అని అనౌన్స్ చేయగానే చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు, కొంతమంది అలుగుతున్నారు, కొంతమంది అసంతృప్తి చెందుతున్నారు, ఇంకొంతమంది అయితే మోసిన జెండానే కిందేసి కాలుస్తున్నారు, ఇంకొంతమంది అయితే వేసిన స్టిక్కర్స్ ను లాగేసి పీకేస్తున్నారు. ఇవన్నీ చూసి నిజంగా మనసుకి చాలా 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 బాధ అనిపించింది. ఒక్కసారి ఆవేశంతో కాకుండా మీ ఆత్మ సాక్షిగా ఆలోచించి చెప్పండి, తన నమ్ముకున్న ప్రజలను కానీ తనతో నడుస్తున్న నాయకులను కానీ మోసం చేసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా అండి? పెట్టిన పార్టీకి సపోర్ట్ చేసే మనమే ఇంత ఆలోచిస్తే ఒక పార్టీ పెట్టిన వ్యక్తి ఇంకెంత ఆలోచించుంటాడు? ఒక డెసిషన్ తీసుకోవడానికి తనలో తాను ఎంత మదనపడి ఉంటాడు? ఇది ఒక్కసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 సంవత్సరాలుగా ఎటువంటి అవినీతి చేయకుండా తన సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడితే నిజంగా బాధ అనిపించిందండి. అంటే 24 సీట్లు ఏంటి, అదేంటి, ఇదేంటి అని 2019లో కనీసం ఆయన్ను కూడా గెలిపించుకోలేని మనం అదేంటి ఇదేంటి అని అడిగే హక్కు నిజంగా మనకు ఉందంటారా? అరే, చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే ఇంట్లో నుంచి ఒక 10 రోజులు బయటికి రాము. అలాంటిది ఇంత పెద్ద ప్రజా సంగ్రామంలో 2 చోట్ల ఓడిపోయి కూడా 2వ రోజే సమస్య అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేసిన గొప్ప మనసు పవన్ కళ్యాణ్ గారిది. తన పిల్లల కోసం బ్యాంకులో దాచిన డబ్బును కూడా తీసి కౌలు రైతుల కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ గారి గురించా మనం ఇలాంటివన్నీ మాట్లాడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.